Okay, so గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఒక డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, సో టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, దానిలో డేటాని ఎలా నింపాలి అనేది నేను ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కాన్సన్ట్రేటెడ్గా వినండి. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఫస్ట్ డేటాబేస్ అంటే ఏంటి? ద కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా టేబుల్ అండ్ అలాంగ్ విత్ ది రూల్స్. అంటే ఏం చేస్తుంది డేటాబేస్లో? ఏముంటుంది? సింపుల్ ఇన్ఫర్మేషన్ అంతే. సో దానిలో టేబుల్ ఉంటాయి అంటున్నాము, ఆ టేబుల్లో డేటా స్టోర్ అవుతుంది అంటున్నాం, అంతే. దాంట్లో ఎలా స్టోర్ అవ్వాలి ఏంటి అనేది సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని దాంట్లో మనం క్రియేట్ చేస్తాము అని డేటాబేస్ చెప్తుంది. తర్వాత ఏంటి? తర్వాత టేబుల్స్ అంటాము. తర్వాత టేబుల్ యొక్క సింటెక్స్, టేబుల్ యొక్క డెఫినేషన్ చెప్తాం. టేబుల్ అంటే ఏంటి? ద కలెక్షన్ ఆఫ్ రోస్ ఉంటాయా, కాలమ్స్ ఉన్నాయా అంటే హారిజాంటల్గా ఉన్నాయి వాటిని రో కాలమ్స్ అంటాము. అలా ఇక్కడ 4 హారిజాంటల్గా ఉన్నటువంటి కాలమ్స్ ఉన్నాయి. అలాగే ఇవేంటంటే ఓన్లీ జనరల్ స్ట్రక్చర్ అన్నమాట ఇది. సో స్ట్రక్చర్ని జస్ట్ రెఫరెన్స్ నేమ్ ఇది. సో రియల్గా ఏవైతే మనము హారిజాంటల్గా మనము ఎంటర్ చేస్తామో అది యాక్చువల్ రియల్ డేటా. సో దానిలో మనం డేటాని ఎలా చేస్తాము అంటే టేబుల్ అంటే ద టేబుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఈ రెండు కలిస్తేనే టేబుల్ అవుతుంది, మొత్తాన్ని టేబుల్ అవుతుంది. సో దాన్ని టేబుల్ అంటాము. డేటా అంటే డేటా ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ని దీంట్లో స్టోర్ చేస్తాము. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఒక టేబుల్కి సంబంధించి ఒక ఎంప్లాయీకి సంబంధించి తీసుకున్నట్లయితే ఆ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక్కొక్కటిగా దీనిలో స్టోర్ అవుతుంది. వీటన్నిటినీ కలిపి మనం ఏమంటున్నామంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 100 అన్నాం. ఎంప్లాయీ నెంబరు 100, ఈ నేము రాఘవు, ఈ డిపార్ట్మెంట్ ఏంటి? అతనికి సంబంధించినటువంటి సిఎస్సి సంబంధించి, అడ్రస్ ఏంటి? రేపల్లె. సో ఇది ఒక రికార్డు, ఇది రియల్ డేటా అంటాము. సో డేటాబేస్ లోపల టేబుల్ లోపల డేటా. సో ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇది వెళ్ళి ఈ టేబుల్లో ఈ రోలో స్టోర్ అవుతుంది. దీన్ని మనం ఏమంటున్నాము? రికార్డ్ అంటాము. అర్థమవుతుందా? సో ఇది హారిజాంటల్గా స్టోర్ అవుతుంది దీనిలోకి, టేబుల్లోకి. దాన్నే రికార్డ్ అంటాము. సో రెండో రికార్డు ఇలా ఉంటుంది. ఆ రెండో రికార్డు ఎక్కడ అవుతుంది? సెకండ్ దానిలో స్టోర్ అవుతుంది. ఈ విధంగా ఈ టేబుల్లో ఈ డేటా అనేది ఎలా ఫిల్ చేస్తాము. సో అర్థమైందా? డేటాబేస్ అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి, రిలేషన్ బేస్ చేసుకునే మొత్తము వస్తాయి. అన్ని కాన్సెప్ట్ కూడా దీన్ని బేస్ చేసుకుని వస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. డేటాబేస్ లోపల టేబుల్ లోపల డేటా. సో దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం చూడండి. ఇక్కడ మనకి ముందు చెప్పుకున్నాం కదా ఆ స్టోరీ అంతా. సో డేటాబేస్ ఎలా ఉంది, దీన్ని ఒకటి క్రియేట్ చేయాలి, అలాగే దీన్ని ఒకటి క్రియేట్ చేయాలి, దీన్ని ఒకటి ఇన్సర్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ రిలేషన్ తీసుకున్నాము. డేటాబేస్ ప్రతి ఒక్క డేటాబేస్ సాఫ్ట్వేర్లో మనకు ప్రాజెక్టుకు సంబంధించినట్టు ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలన్నాం కదా, ఆ డేటాబేసే రూమ్స్ కింద డివైడ్ చేసాం కదా, అదే ఇది ఒక డేటాబేసు. మన ప్రాజెక్టుకు సంబంధించి ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తాం. దాన్ని ఎలా టెక్నికల్గా ఎస్క్యూఎల్ క్వరీస్లో ఎలా మనము క్వరీస్ రాసి క్రియేట్ చేస్తాము అనేది మనం చూద్దాం. నెక్స్ట్ టేబుల్ స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. తర్వాత డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి
ఆ డేటాని ఎలా ఇన్సర్ట్ చేసిన డేటాని ఎలా మాడిఫై చేయాలి, ఏ విధంగా మనము దానిలో ఏదన్నా వద్దు అనుకుంటే ఆ రికార్డ్ని డిలీట్ చేయటము, అప్డేట్ చేయటము, ఇవన్నీ కూడా దీనిలో మనం చూస్తాం. ఫస్ట్ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డేటాబేస్ లోపల నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయని చెప్పాం. మనకు కావాల్సినట్టుగా టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్లో ఒక్కొక్క టేబుల్లో డేటా అనేది ఒక్కొక్క ఇలా రికార్డ్ వైజ్గా స్టోర్ అవుతుంది. సో చూడండి, సో ఒక్కొక్క దాన్ని మనం ఇక్కడ ఒక్కొక్క రికార్డు, ఇది ఒక రికార్డు, నెంబర్ 2 రికార్డు 2, రికార్డు 3, ఈ విధంగా టేబుల్లో ఇన్సర్ట్ చేసాము. సో నెక్స్ట్, సో ఒకటి ఇక్కడ మీరు ఈ స్లైడ్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఇది సింపుల్. అంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్, డిసిఎల్ కమాండ్స్ అని డివైడ్ చేసి అన్నీ క్లబ్ అయ్యేటట్టుగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే సమ్ కన్ఫ్యూషన్ అనేది అవుతుందనేది నా ఒపీనియను. సో ఇక్కడ నేనేం చేశానంటే ఒక డేటాబేసు, ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు డేటాబేసు, తర్వాత టేబుల్, తర్వాత డేటా మీద ఆపరేషన్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ చూడండి, డేటాబేసు ఉంది. డేటాబేస్ని ఫస్ట్ ఏమీ లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలి కదా, ఒక రూమ్ని అలాట్ చేయాలి కదా. అలాగే రూమ్ని అలాట్ చేసినట్టుగా ఇక్కడ డేటాబేస్ సాఫ్ట్వేర్ లోపల మనకంటూ ఒక స్కూలుకు సంబంధించో లేకపోతే స్టూడెంట్కి సంబంధించో ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాము. చేసిన తర్వాత సపోజ్ చేసేసాము, తర్వాత మనం వద్దనుకున్నప్పుడు డ్రాప్ చేసేస్తాం. అంటే ఇది మొత్తాన్ని ఆ డేటాబేస్లో నుంచి తీసేస్తాము అన్నప్పుడు డ్రాప్ అని వాడతాం. ఇక్కడ మనం డిలీట్ అని జనరల్గా చెప్పుకునేటప్పుడు డిలీట్ అంటాము, కానీ ఇక్కడ రాసేటప్పుడు, క్వరీ రాసేటప్పుడు ఈ డ్రాప్ అనేది వాడతాము. సో అందుకని మనం ఎప్పుడు కూడా డ్రాప్ అని ఇక్కడ తీసుకున్నాము. డ్రాప్ డిలీట్ అనేది కన్ఫ్యూజన్ వస్తుంది. సో అందుకని నేను ఎప్పుడు కూడా డ్రాప్ అనే చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఇదేంటి, జనరల్గా డేటాబేస్ క్రియేట్ చేయడానికి షార్ట్ నేమ్ ఏంటి, సిడి ఒకటి, డేటాబేస్ని క్రియేట్ చేయటం ఒకటి, తర్వాత డేటాబేస్ని డ్రాప్ చేయటం ఒకటి జరగాలి కదా. సో ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటి, క్రియేట్ చేయాలి, అవసరం లేదనుకుంటే డ్రాప్ చేయాలి. సో వెళ్దాం. సో నెక్స్ట్ టేబుల్, తర్వాత డేటా మీద ఎలా చేయాలని చూద్దాం. సో నెక్స్ట్, సో ఇక్కడ మనం డేటాబేస్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ మనకి ఏంటంటే ఒక క్రియేట్ డ్రాప్ డేటాబేస్ని చేద్దాం. అంటే ఇక్కడ డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా టేబుల్స్ అలాంగ్ విత్ ది రూల్స్ అంటున్నాం. అంటే ఏంటి, ఒక డేటాబేసు కలెక్షన్ ఆఫ్ టేబుల్స్తో వస్తుంది, అలాగే రూల్స్ కలిగి ఉంటుంది. నువ్వు ఎలా చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, దీన్ని ఎలా చేయాలి అనేది మాత్రం ఇక్కడ మనం చూస్తాం. సపోజ్ ఇక్కడ క్రియేట్ డేటాబేస్ నేమ్ అంటున్నాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్రియేట్ అనేది క్రియేట్ డేటాబేస్ నేమ్ అంటున్నాం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్రియేట్ టేబుల్ అనేది ఒక స్టేట్మెంట్. ఇక్కడ క్రియేట్ డేటాబేస్ అంటే డేటాబేస్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఆ టైప్ ఆఫ్ నేమ్ రాస్తాము. క్రియేట్ అంటేనేమో క్రియేట్ చేస్తున్నామని, డేటాబేస్ అంటేనేమో ఈ డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నామని. ఈ నేమ్ ఏంటి, డేటాబేస్ నేమ్ ఉండాలి కదా. ఒక స్టూడెంట్ ప్రాజెక్ట్ అయితే స్టూడెంట్కి సంబంధించి, స్కూల్ అయితే స్కూల్కి సంబంధించి స్కూల్ అని పెడతాం. అలాగే క్రియేట్ డేటాబేస్ షాప్, ఇక్కడ నేను పేరు షాప్ అని ఇచ్చుకున్నా. షాపుకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి షాప్ అని ఇచ్చా. సో నెక్స్ట్, ఇప్పటి వరకు మనం డేటాబేస్ షాప్ అనే దాన్ని ఇక్కడ క్రియేట్ చేసాము. ఓకేనా. ఒక ఎంటీ రూమ్లో, ఒక రూమ్ లెక్కలో చెప్పాలంటే ఒకటి ఎంటీ రూమ్ని ఒకటి దీనికోసం అలాట్ చేసాము. సో దాని పేరేమో షాప్ అని పెట్టుకున్నాము. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి డేటాబేస్ మనము రియల్ టైంలో మనం చేసేటప్పుడు, క్రియేట్ చేసేటప్పుడు
మనము ఇది చూస్తాము. షో డేటాబేస్ అని అంటే డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి, అది నేను రియల్గా చూపిస్తాను. సో నెక్స్ట్ వద్దు అనుకుంటే ఇక్కడ ఏం చెప్పాను, కొరి జస్ట్ డ్రాప్. ఇక్కడ డేటాబేస్ అనేది కామన్, ఏ పేరు అయితే ఏదైతే నీకు వద్దనుకుంటారో ఆ నేమ్ని మనం ఇక్కడ డ్రాప్ డేటాబేస్ షాప్ అన్నట్లయితే ఇది మొత్తం కూడా పోతుంది, అంటే ఫ్రీగా ఉంటుంది. ఇంకొక దానికి అలాట్ చేయొచ్చు ఆ స్పేస్ని, అంటే రూమ్లో ఆ పర్టికులర్ షాప్ అనే దాన్ని మనం తీసేసాము, ఇంకా అలాటెడ్ టు అదర్ ప్రాజెక్ట్కి యూజ్ చేసుకో అని చెప్పడం అన్నట్టు. సో ఇది డేటాబేసు క్రియేషన్. సో మనము రియల్ టైంలో ఏ విధంగా మనం క్రియేట్ చేస్తాము అనేది నేను చూపిస్తాను, ఒకసారి మీరు క్లియర్గా చూడండి.